ముంతా తుఫాన్ ప్రభావంతో నేపథ్యంలో ప్రజలు ఎటువంటి ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే కనక్క ఆనందబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన గుంటూరు జిల్లా జంపని గ్రామంలో హైస్కూల్లో ఏర్పాటు చేసిన రీహాబిలిటేషన్ సెంటర్ను సందర్శించారు. అనంతరం అక్కడ ఆశ్రయం పొందిన వారిని పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పి అవసరమైన అన్ని సౌకర్యాలు అందేలా చూడాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈరోజు రేపు ఎల్లుండి వరకు కూడా తుఫాను బీభత్సం కానీ తుఫాను బలహీనపడ్డాక కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ఎటువంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం అన్ని రకాలుగా సన్నద్ధతగా ఉంది. ప్రజలకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా ఆ ఇబ్బందులు తొలగించడానికి అన్ని చర్యలు కూడా ప్రభుత్వం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష చేస్తూ ఉన్నారు. ప్రజాప్రతినిధులైన మాతో, మా పార్టీ నాయకులతో అందరితో కూడా కాన్ఫరెన్స్ తీసుకొని అందరూ కూడా సంసిద్ధంగా ఉండండి. ఏ విపత్తు అయినా కూడా ఎదుర్కోవడానికి మనం ధైర్యంగా సిద్ధంగా ఉండాలని చెప్పి వారు చెప్పిన ప్రకారం అందరం కూడా సిద్ధంగా ఉన్నాం.